చట్టం ముంగట అందరు సమానమే అన్న మాట ఎంత కరెక్టో ట్రాఫిక్ కాడ కూడా అందరూ అంతే సమానం. ఓటర్ అయినా లీడర్ అయినా ఎమ్మెల్యే అయినా కానీ ట్రాఫిక్ లో ఇరుక్కపోతే తిప్పలు పడవలసిందే. వెనక్కు రాలేక ముంగటికి పోలేక గోసపడవలసిందే. అచ్చం ఇగో ఈ ఎమ్మెల్యే లెక్క. బాబు సార్ ప్రమాణ స్వీకారానికి ఎవరు పోకున్నాయేమో గానీ ఎమ్మెల్యేనే పోకుంటే ఎట్లా? మళ్ళా మాట వస్తుంది, మందిలో లేని అనుమానం వస్తుంది. అందుకే ఎంత డబ్బు నెలినా గానీ కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయే వరకలా మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కారు కదల కుట్టయిందట. ఇక ఎప్పుడు ట్రాఫిక్ క్లియర్ అవుతుందా అని ఎదురు చూస్తే లాభం లేదనుకోని రోడ్డు మీద ఓ కార్యకర్త కానొచ్చే వరకలా పాపోదామని ఆయన స్కూటీ ఎక్కిపోయింది. ఇట్లా కార్లు కాన్వాయ్ అంటే పోతందుకు చాలా జాగ కావాలి కానీ స్కూటీదేముంది, పయ్య దూరే సందు దొరికితే చాలు రయ్య దూసుకపోవడే. ఇక ఇట్లా స్కూటీ మీద దబ్బ పోయి మొత్తానికి ప్రమాణ స్వీకారం ముహూర్తానికి అందుకొని హాజరుపడ్డాడు. ఇట్లా సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలంటే ఏడాదికోసారి వచ్చిపోయే పండుగలు గాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం ఇయాల అస్సలైన పెద్ద పండుగ. ఒక్కటి కాదు రెండు కాదు 10 ఏండ్ల సంది ఎదురు చూస్తున్న కళ ఇయాల నిజమయ్యే వరకల్లా వాళ్ళ సంబరం చూడురి ఏ తిరుగుందో. కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసే రోజు కోసం పవన్ ఎంత ఎదురు చూసిండో గానీ ఆయన ఫ్యాన్స్ జన సైనికులు మాత్రం ఏండ్ల సంది ఎదురు చూసిర్రు. మరి అసొంటి మూమెంట్ కండ్ల ముంగట కానొస్తుంటే ఉత్తగానే ఊకుంటారా? బాహుబలిలా జనాలు అరిసే సీన్ కి పవనే ఇన్స్పిరేషన్, ఆయన క్రేజ్ చూసే రాసిన అని కథ రాసిన విజేంద్ర ప్రసాదే మస్తు సార్లు చెప్పిండు. అసొంటిది పవనే ఫస్ట్ సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండే వరకలా అది చూసి ఫ్యాన్స్ కు గుండె నిండిపోయి గూస్ బంప్స్ వచ్చి మామూలు గొర్రెలేదిగా. కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక పవన్ అట్లా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇంటి ఆమె అన్నా లేజనవా వీడియోలు తీసి అమ్మురపడ్డది. ఇక ప్రమాణ స్వీకారం అయిపోయినాక పోయి అందరినీ కలిసి దండం పెట్టుకుంటా అన్న చిరంజీవి కాళ్ళకు మొక్కిండు పవన్. మరి కూటమి కట్టి వైసీపీని ఓటంపాలు చేసి టీడీపీకి కూడా బంపర్ మెజారిటీ వచ్చేటట్టు చేసిన పవన్ కు పక్కా డిప్యూటీ సీఎం ఇస్తారని వస్తుంది. పవర్ స్టార్ కి ఏం పోస్ట్ ఇస్తారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పుకుంటున్న కార్యకర్తలు ఫ్యాన్స్ సంబరపడేటట్టు ఏ పదవి ఇస్తారనేది చూడాలి.